వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా సింపుల్ అండ్ టేస్టీ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులోని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని గంటల పాటు నానబెట్టుకుందాము. ఒక గ్లాసు అటుకులు అప్పటికప్పుడు కడుక్కొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాము. మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మన దోస రుబ్బు కొంచెం పులుస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని హీట్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోస రుబ్బుని వేసుకుందాము. గరిటెతో ఒకసారి వేసి లైట్‌గా తిప్పండి. మరీ దోసను తిప్పుకునేలాగా వైడ్‌గా తిప్పుకోవద్దు. లైట్‌గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంచుల్లో లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాము. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక 2, 3 నిమిషాల తర్వాత తిప్పి చూస్తే చూసారా లైట్ బ్రౌన్ కలర్‌లోకి మన ఇన్‌స్టంట్ అటుకులు దోస రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే మిగతా దోసలు అన్నిటిని వేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ అటుకుల దోసలు ఏ చట్నీతోనన్నా బానే ఉంటుందండి. ఈరోజు నేనైతే టమాటా చట్నీతో పేరప్ చేశాను. కావాలంటే మీరు పల్లీల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ దేనితోనన్నా ట్రై చేయొచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో? ఇంక లేటెందుకు మీరు కూడా ఈ ఇన్‌స్టంట్ దోసలు మీకు టైం లేనప్పుడు ఇలా రెడీ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసి అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.